గుండండా గుడి గంటలు జనవరి 22 ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి. లాస్ట్ ఎపిసోడ్లో రవి శృతికి గది ఇచ్చారు కాబట్టి బాలు డాబా మీద పడుకుంటాడు. ఇంకా తనకు అక్కడ నిద్ర పట్టక మీనాని డాబా మీద తీసుకెళ్తాడు. అలాగే ప్రభావతికి కూడా ఈరోజు పరుగుపోయింది అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. ఈరోజు ఎపిసోడ్లో జరగపోయేది అదే. ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతూ. ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం. బాలు ఎంతసేపు ప్రయత్నించినా డాబా మీద నిద్ర పట్టదనమాట. అందుకని కిందకు వచ్చి మీనాను తీసుకొని డాబా మీద పడుకుందారా ఏంటండి అంటే, నువ్వు అనుకునేది ఏం కాదులే, జస్ట్ మాట్లాడుకుందాం పదా అని తీసుకెళ్ళిపోతాడు అనమాట. మీనా సిగ్గుపడుతుంటే తీసుకెళ్ళిన తర్వాత, చూసావా ఆకాశం ఎంత బాగుందో, చుక్కలు అవన్నీ ఎంత బాగున్నాయి అంటే, ఇప్పుడు సడన్గా వర్షం పడితే ఏం చేస్తారండి అంటే, వర్షం పడదులే అంటుంది అని అంటాడు బాలు. మీరు ఏమైనా వాతావరణ శాఖ డైరెక్ట్గా పనిచేశారా అంటే, లేదు, ఇంత చుక్కలు ఉంటే మేఘాలు ఉండవని మా షీలా డార్లింగ్ చెప్పింది అంటాడనమాట. అయినా కానీ పడితే మీరు ఏం చేస్తారంటే, ఆ రవి గారిని శృతిని ఇద్దరిని లేపి నేను మన ఇద్దరు వెళ్ళి ఆ గదిలో పడుకుంటాం చెప్తారు. అయితే వద్దులేండి అని చెప్పి పడుకుంటుంది అనమాట. పడుకుంటే ఇంకా బాలు కూడా పడుకున్నట్టు యాక్ట్ చేస్తాడు. చాలా చల్లగా ఉందండి అంటే, పక్కన నేను ఉన్నాను కదా అంటాడు. అయినా కానీ ఇంక తనకు అర్థమైపోయి పడుకుంటారు అనమాట. మీనా కూడా పడుకుంటుంది. ఇంకా పడుకున్న తర్వాత, నాకు నువ్వు మాట్లాడుతూ ఉండు, నాకు నిద్ర వస్తుందంటే, నేను మాట్లాడుతూ ఉంటే రేపు పొద్దున్న ఇంటి పనులు ఎవరైనా చేస్తారండి, నేను పొద్దున్న నుంచి పనులన్నీ చేసి అలసిపోయాను, కాసేపు పడుకోనివ్వండి అంటుంది. అయినా నువ్వు ఒక్కదాన్ని ఎందుకు చేస్తున్నావు, ఇంట్లో ఇద్దరు కూడా ఉన్నారు కదా, వాళ్ళ చేతి కూడా అంట్లు తోమించి కూరగాయలు తరిగిచ్చు, నువ్వు కోడలు హోదాలో మా నాన్న బాగా చూసుకుంటే చాలు, నువ్వు ఇంటిగా మొదటిగా వచ్చిన ఇంటి కోడలివి, నువ్వు చెప్పినట్టే వాళ్ళు వినాలి, నువ్వు అన్ని పనులు చేస్తూ ఉంటే వాళ్ళకి అలసైపోతావు అని చెప్తూ ఉండగా మీనా అయితే నిద్రపోతుంది అనమాట. ఇంకా బాలు కూడా ఇవన్నీ చెప్పేసి నిద్రపోతాడు. ఇంకా తెల్లారి లేచిన తర్వాత మీనా ఇంట్లో కాఫీ పెడుతూ ఉంటుంది వంటగదిలో కింద. అప్పుడే ప్రభావతి వచ్చి, ఏంటి కాఫీ పెట్టమని చెప్పాను కదా, ఎందుకు ఇంత లేట్ చేస్తున్నావు అని అడుగుతుంది. పెడుతున్నాను అత్తయ్య అని కాఫీ కల్పించిన తర్వాత, చిక్కగా పెట్టావా లేదంటే మీ ఇంటి బుద్ధి చూపించావా అని అడుగుతుంది అనమాట. లేదు అత్తయ్య, చిక్కని పెడతావు, కావాలంటే మీరు తాగి చూడండి అంటే, ఏం అవసరం లేదులే అని చెప్పేసి కాఫీ తీసుకొని వెళ్ళిపోతుంది. రెండెవరికి అనగానే నా కొడుక్కి కోడలికి అంటుంది. అప్పుడు నీకు శృతి గురించి చెప్పబోతుంటే, శృతికి నువ్వు ఇస్తావా, ఏం అవసరంలా, నా కోడలు నేనే ఇచ్చుకుంటానని చెప్పి ఆ కాఫీ కప్పులు తీసుకొని వెళ్ళిపోతుంది. ఆ కంగారులో ట్రే కూడా పట్టుకోదు. ఇంకా మీనా అంటుంది, ఈవిడికి పెద్ద వయసు అయిపోయేటప్పటికి కంగారు ఎక్కువైపోతుంది అనుకుంటుంది అనమాట. ఇంకా కాఫీ కప్పులు తీసుకొని రవి వాళ్ళ గదికి వెళ్ళేసరికి రవి శృతి చీరని మడత పెడుతూ ఉంటాడనమాట. అది చూసి, ఏంట్రా నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావు, ఇలాంటి ఏమైనా ఉంటే మీనాకు చెప్పంటే, మీనా వదిన మాత్రం ఎన్ని పనులను చేస్తున్నామంటే, అది ఉంది పనులు చేయడానికే కదా, ఆ మాత్రం కూడా పని చేయకపోతే ఎలాగా అని చెప్పి మీనా తిడుతుంది అనమాట. ఇంకా తర్వాత, కాఫీ తప్ప ఇంత మంచి కాఫీ ఎవరు పెట్టారు, వదిన పెట్టిందంటే, అవును అదే పెట్టిందిలే అంటే, ఇంత మంచి కాఫీ చాలా రోజులైందంటే, శృతి ఏది స్నానం చేసింది అంటే, లేదమ్మా వెళ్ళింది అనగానే ఇంకా ప్రభావతి కంగారు మామూలుగా ఉండదు. ఏంట్రా ఏమన్నావు, నగల దగ్గర గొడవ పట్టావా, కట్నం దగ్గర గొడవ పట్టావు, ఎంత పని చేశారో, వెళ్ళి అమ్మాయిని కాళ్ళ వెళ్ళబడి తీసుకురా అంటే, అమ్మ నీ కంగారు ఆపుతాను, వెళ్ళింది డబ్బింగ్కి, అయినా ఇదేంట్రా శాంతి ముహూర్తం పెట్టిన తర్వాత పొద్దున్నే వెళ్ళిపోయింది అంటే, లేదమ్మా పొద్దున్నే ఫోన్ వచ్చింది సడన్గా అందుకని వెళ్ళిపోయింది. మరి నాకు చెప్పకుండా వెళ్ళిపోయింది ఏంట్రా, ఇలా చేయడం నాకేం నచ్చలేదు, ఇంట్లో ఇంత పెద్దదాన్ని నేను ఉన్నాను కదా, నాకు చెప్పాలని తెలియదా, అలా వెళ్ళిపోతే ఎలా, ఎంత పని చేసింది ఈ అమ్మాయి అని చెప్పి కిందకు వస్తారనమాట. కిందకు వచ్చి చిందులు తొక్కుతూ ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిస్తే ఎలా, నాకు చెప్పకుండా వెళ్ళిపోయిందని రోహిణి మీనా పరుగు పోదు, మీ రోహిణి వదిన ఎప్పుడైనా నాకు చెప్పకుండా వెళ్ళలేదు, అంతెందుకు ఆ పూల ఇంటి నుంచి వచ్చింది మీనా, తన గుడికి వెళ్తూ పూల కొట్టు వెళ్ళినా నాకు చెప్పి వెళ్తుంది, ఇంత ఈ అమ్మాయి నాకు చెప్పాలి కదా, చెప్పకుండా ఎలా వెళ్ళిపోయింది, విడివికేంటి చెప్పేది అనుకుని వెళ్ళిపోయిందా ఏంటి అని చింతలు తొక్కుతూ ఉంటుందన్నమాట. అప్పుడే ఇంకా సత్యం గారు వస్తారనమాట. మీరు వాకింగ్కి వెళ్ళి వచ్చారు, ఎంతెందుకు రా, మీ కింగ్ లాంటి మీ నాన్న వాకింగ్కి వెళ్తేనే నాకు చెప్తాడు అంటే, ఇప్పుడు వీనికి ఏం బాధ వచ్చిందంటే, శృతి పొద్దున్నే డబ్బింగ్కి వెళ్ళింది, నాకు చెప్పకుండా వెళ్ళింది అంటుందన్నమాట. అయితే ఏమైంది, నీకు రాత్రి చెప్పాను కదా, కొన్ని విషయాలు చూసి చూడనట్టు ఉండాలి అంటే, ఏంటి మనం టీవీ చూసినట్టు టీవీ మనల్ని చూసినట్ట, మనం చూసిన దాన్ని అడగడానికి వీలేదు, అది చూసినా అడగడానికి వీలేదనా, ఇప్పుడు ఈ విషయం ఇద్దరు కోడళ్ళకి తెలిస్తే నా పరువు ఎంత పోతుంది కదా అని చెప్పి ప్రభావతి అయితే కంగారు పడుతూ ఉంటుంది. ఇంకా తర్వాత రోహిణి వచ్చి, అసలు థ్యాంక్స్ అంటే నేనే కాఫీ అడుగుదాం అనుకున్నా, మీరే ఇచ్చారంటే, లేదమ్మా ఈ కాఫీ మీకోసం కాదు శృతి కోసం తెచ్చాను అంటుంది. అయితే రవి అంటాడు పక్కనే, శృతి లేదు వదినా తీసుకొని తాగు అంటాడు. సారీ ఆంటీ, నా కోసమే తెచ్చారు అనుకున్నాను అంటుందన్నమాట. ఇంకా చెప్పకుండా వెళ్ళిపోయింది ఇతన్ని టాపిక్ వస్తుంది మళ్ళీ. అప్పుడు రోహిణి ముందు కవర్ చేసి, లేదమ్మా నాకు చెప్పింది, అప్పుడే మీనా వస్తుంది అనమాట. మీనా అయితే చెప్దామని వస్తే చెప్పనీయకుండా నాకు చెప్పి వెళ్ళింది అన్నట్టు కవర్ చేసింది. అప్పుడు రవి ఏమో, ఏంటమ్మా నాకు రాత్రి ఇలా చెప్పింది నీకు, నాకు పొద్దున్నే ఫోన్ వస్తుందని చెప్పి నువ్వు సరిగా వినలేదు ఎవరా, అమ్మాయి ఇంగ్లీష్లో మాట్లాడొద్దని చెప్పు అంటే, సత్యం అంటారు, నీకు ఇంగ్లీష్ వచ్చు కదా ప్రభావతి అంటాడు. అంటే నిదానంగా మాట్లాడితే నాకు అర్థమైంది, అంత స్పీడ్గా మాట్లాడితే నాకే లేదు, అమ్మాయి మాట్లాడితే ఇంగ్లీష్లో మాట్లాడుతుంది అంటారు అనమాట.
అప్పుడు మీనా వచ్చి చెప్తుందనమాట, అమ్మ వాళ్ళ మామయ్య గారు అడుగుతారు, అమ్మ నువ్వేదో చెప్పాలని వచ్చి అత్తయ్య గారు ఇలా చెప్పనిచ్చే లేరు మామయ్య గారు అంటే, శృతి పొద్దున్న డబ్బింగ్కి వెళ్తూ నాకు చెప్పెళ్ళింది, అత్తయ్య గారు నిద్ర లేపడం ఎందుకు, లేచిన తర్వాత నాకు చెప్పమని చెప్పింది అని చెప్తారనమాట. ఇంకా అప్పుడు రోహిణి మనోజ్ అనుకుంటారు అత్తయ్య గారు చిన్నబుచ్చుకున్నారు, శృతి చెప్పకుండా వెళ్ళిపోయింది అనుకుంటా. ఇంకా మౌనిక వాళ్ళ అన్నయ్య ఇచ్చిన గాజులు చూసుకొని మురిసిపోతూ ఉంటుంది అనమాట. అప్పుడే సంజు డోర్ తీసేసరికి భయపడకుండా మామూలుగా నిల్చుంటుంది. అదేంటి నేను వచ్చినప్పుడు భయపడాలని తెలుసు కదా, నువ్వు ఎందుకు భయపడలేదు అంటే, ఏం లేదండి అని సమాధానం ఇస్తుంది అనమాట. ఏంటి నీకు మందు రెడీ చేయాలని చెప్పాలా ఏంటి, వెళ్ళి రెడీ చేయపో అనగానే వెళ్ళి రెడీ చేస్తుంది. తను వచ్చి తను చేయి పట్టుకొని గాజులు చూస్తాడు. ఇదేంటి మన ఫస్ట్ నైట్ రోజు ఈ గాజులు నీ చేతికి లేవు కదా, ఇప్పుడు ఎలా వచ్చాయి, మీ అమ్మ ఇచ్చిందా మీ నాన్న ఇచ్చాడా అని అడుగుతూ ఉంటారు. చెప్పదు. మీ అన్నయ్య ఇచ్చాడా అంటే లేదంటుంది. మరి ఇంకెవరు ఇచ్చారంటే కాదంటుంది. ఇంకా తనను పట్టుకొని కొట్టడానికి ట్రై చేస్తుంటే అప్పుడే సంజు వాళ్ళ అమ్మగారు వచ్చి, ఏంట్రా ఎందుకు గొడవ చేస్తున్నావు అంటే, ఈ గాజులు ఎవరు వచ్చాయమ్మా అంటే, నేనే ఇచ్చానంటుంది. ఏంటి దీన్ని కాపాడడానికి అబద్ధాలు ఆడుతున్నావు అంటే, ఏం లేదురా నేనే ఇచ్చాను రా మూర్ఖుడా, ఎందుకురా ఇట్లా ప్రవర్తిస్తున్నావు అని చెప్పి కొడుకుని తిట్టి కోడల్ని తీసుకెళ్తుంది అనమాట. అన్నీ అవే సర్దుకుంటాయిలేమ్మా అని ధైర్యం చెప్తుందనమాట. ఇంకా ఆ తర్వాత మళ్ళీ మన ప్రభావతి ముచ్చటైతే వస్తుంది. ఇంక ఇలా అయితే ఎలాగ ఈ అమ్మాయిని ఎట్లయినా మన దారిలోకి తెచ్చుకోవాలన్నట్టు, నా తల పగిలిపోతుంది ఈ గోల్తో, నేను కాఫీ తాగాలని వెళ్ళిపోతుంది. అప్పుడు మనోజ్, అమ్మ నాకు కూడా కాఫీ అంటే, మీ పెళ్ళాన్ని అడుక్కోపోరా అని చెప్పి విసుక్కుంటుంది అనమాట. ఇంక ఈరోజు సీరియల్ ఇక్కడితో అయిపోతుందండి. రేపటి ఎపిసోడ్లో ఏంటి అంటే, పాలు మళ్ళీ రవిని డోర్ ఇంటి గది నుంచి బయటికి నెట్టేసి తాళం వేసేస్తాడు. అప్పుడు ప్రభావతి అంటుంది, ఏంట్రా మళ్ళీ తాళం వేసావు, వాళ్ళు ఎక్కడ ఉండాలంటే అది నువ్వు వాళ్ళ ఇంట్లోకి తీసుకొచ్చే ముందు ఆలోచించాలి, ఇప్పుడు కాదు నన్ను అడుగుతావేంటి, ఆ సంగతి నువ్వే చూసుకో అంటారు. అప్పుడు ఇంకా మీనాని అంటుందన్నమాట, బాగా మీ కడుపు మంట సర్లారింత మొగుడు పెళ్ళాలి ఇద్దరు అనుకునే చేశారు కదా, ఒక్క పూట మొగుడు పక్కన పడుకోకపోతే పడుకోలేవా, ఎందుకు ఇలా తయారు చేస్తున్నావు, మీనానైతే దారుణంగా అవమానిస్తుంది అనమాట మన ప్రభావతి అత్తయ్య. మరి చూడాలి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఈరోజు ఎపిసోడ్ అయితే ఇక్కడితో అయిపోయిందండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.